ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ మాటలు యోబును ఉద్దేశించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మాటలుగా మనం చూస్తున్నాము. ఒక నీతిమంతునికి, ఒక యథార్థవంతునికి, ఒక సత్యప్రవర్తన కలిగి జీవించే వ్యక్తికి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వ్యక్తికి మరి ఈ మాటలు వర్తిస్తాయని మనకి సుపరిచితమే. ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీస్ యోబులో మనకి కనిపిస్తాయి. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అనే ఇంత గొప్ప వాగ్దానము దేవుడు యోబునకు చేయడానికి మరి రీజను, అన్ని బాధలు కలిగినా కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా దూషించలేదండి. దేవుడు అన్యాయం చేసినని ఒక్కసారి కూడా చెప్పలేదు యోబు. కాబట్టే 7 బాధలు కలిగినను దేవుడు ఆయన కీడును తగలకుండా చేస్తూ వచ్చినాడు. యోబు గురించి, యోబు పడిన శ్రమల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఒక నీతిమంతుడిగా ఉండి, ఒక యథార్థవర్తనుడిగా ఉండి, ఒక న్యాయమైన ప్రవర్తన కలిగి జీవించే యోబునకే 7 బాధలు కలగడానికి దేవుడు అనుమతించాడంటే మరి మనకి తప్పకుండా అనుమతిస్తాడు కదండి. ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక గొప్ప బహుమానమును దాచి ఉంచుతాడు. యోబు విషయంలో చూస్తే మరి తన భార్యని తనెంతగానో నిందించింది. తన బిడ్డలను కోల్పోయాడు, తనకున్న సమస్తమును కోల్పోయాడు, తన ఆరోగ్యమును సైతము కోల్పోయాడు. చివరికి స్నేహితులే వచ్చి తనెంతగానో నిందించారు, భార్య చేత నిందింపబడుతూ వచ్చినాడు. అయినప్పటికీ తన యథార్థతను, తన న్యాయ ప్రవర్తనను, తను జీవితంలో ఏ విధంగా అయితే మొదటి నుంచి సమృద్ధి కలిగి జీవించిన, అప్పటి నుంచి ఇప్పుడు శ్రమల్లో ఉన్న ఆ పరిస్థితిలో కూడా యోబు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు ఈ రోజున యోబుతో ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఈ విధంగా ఉండు, యోబు వలె ఉండు, అప్పుడు 7 బాధలు నీకు కలుగుతాయి, కానీ ఏ కీడు కూడా నీకు తగలకుండా నేను చేస్తానని దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. మనకు కొంచెం శ్రమ రాగానే దేవుణ్ణి నిందిస్తాము. నేను ఇంత భక్తితోటి, విశ్వాసంతో ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా మరి భరిస్తూ, సహిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉంటే దేవుడు ఎందుకు నాకు ఈ విధంగా బాధలు అనుమతిస్తున్నాడు అని బాధపడుతూ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము. కానీ యోబు వలె మనం ఉండాలని 7 బాధలు కలుగుతాయి నా ప్రియకుమారి, నా ప్రియకుమారుడా, కానీ నీకు ఏ కీడు తగలకుండా నేను చేస్తాను, నా యందు నమ్మిక ఉంచు అని దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతుంటుండగా మనము దేవుని యందే భయభక్తులు కలిగి యోబు వలె జీవించి ఈ వాగ్దానంను మన జీవితాలలో స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.